ఇప్పుడు ఒక విషయం అయితే ట్రెండ్ అవుతుంది, డిప్యూటీ సీఎం మీద లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని. దాని మీద మీ అభిప్రాయం? అన్న ఫస్ట్ థింగ్ నేను కూడా చూసిన న్యూస్, చంద్రబాబు నాయుడుకి ఏదో సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఏదో అటు ఇటు చేసి లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తా అంటున్నారు. ఒకవేళ చేసింటే మాత్రం స్టేట్ కంపల్సరీ అటు ఇటు అవుతుంది. ఆల్రెడీ ప్రాపర్ గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే జనాలకి ఏమన్నా చేయాలి. ఆల్రెడీ పొజిషన్స్ కరెక్ట్ గా అయి ఉన్నాయి. ఎవరో ఒక పర్సన్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనము జనాలు కానీ గవర్నమెంట్ కానీ మినిస్ట్రీ కానీ ఎవరు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే మాత్రం మళ్ళీ స్టేట్ మొత్తం అటు ఇటు అవుతుంది. అంటే ఆ వ్యక్తి ఎందుకు అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటారు? ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారంటారా ముందే? అంత సీన్ లేదు. అది ఒక స్టేట్మెంట్ అది ఇచ్చేసినాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మంచిగా రియాక్ట్ అయ్యి ఉంటే అప్పటికే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుండే. అది రియాక్ట్ అవ్వలేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అయితే ఇంకో విషయం, మొన్న టీటీడీ విషయంలో తొక్కిసలాట జరుగులో కొంతమంది చనిపోయారు కదా, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి అన్నారు. నిన్న లోకేష్ బాబు గారు వచ్చేసి ఆ కామెంట్ తో మాకు ఏపీ గవర్నమెంట్ కి సంబంధం లేదు, ఆయన పర్సనల్ అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. అది ఎంతవరకు అసలు ఏం జరుగుతుందంట? అది బేసిక్ గా ఇప్పుడు మనం ఇక్కడ రెండు పార్టీస్ ఉండేసరికి జనాలలో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వస్తుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అడిగింది కూడా కరెక్టే. తప్పు జరిగింది, అక్కడ జరిగింది, చాలా పెద్ద తప్పు జరిగింది. ఆయన ఒక చిన్న సారీ అడిగినాడు. ఇప్పుడు ఏ చిన్న తప్పు అయినా ఒక పర్టికులర్ బోర్డు చైర్మన్ సారీ కోరుకోవడం పెద్ద ప్రాబ్లం కూడానే చెప్పాలి. కానీ ఆయన అడిగాడు అక్కడ అడగక ముందే చెప్పేసి ఉంటే అయిపోతుండే. ఆయన అడిగినంత మాత్రం కూడా ఈయన ఏం డిఫరెంట్ ఏదో కొత్తది ఏం అడగలేదు కదా, నార్మల్ గా సారీ చెప్పన్నాడు. ఇక్కడ జనాలు చనిపోయినారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ సిచ్యువేషన్ లో ఒక్కరు చనిపోతేనే అంత పెద్ద డ్రామా నడిచింది. అక్కడ 5-6 చనిపోయినారు. మరి అంత దానికి ఒక సారీయే కదా అడిగింది. అది దానివల్ల ఎవరిదో ప్రాబ్లం అయిందంటే మాత్రం లోకేష్ బాబు గారు కామెంట్స్ అయ్యి ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఏపీ గవర్నమెంట్ సింపుల్ గా చెప్పాలంటే మనం అది టూర్స్ పెట్టేయాల్సిందే. గవర్నమెంట్ మంచిగా ఉంది, పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నాడు. ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 4 years.